ధ్యానపు లోతుల్లోకి. ధ్యానం యొక్క మౌలికాంశాలతో మనం సుఖంగా ఉన్నప్పుడు ప్రసరిస్తున్న ప్రాణాహుతిని అనుభూతి చెందుతూ, లోపల ఏమి జరుగుతూ ఉందో గమనిస్తూ మనం అంతకంతకు లోతుగా వెళ్ళడం ప్రారంభిస్తాము. అది మనకు అప్రమత్తంగా, స్పృహతో ఉంటూ ఈ విధానానికి తగిన విధంగా సర్దుబాటు చేసుకునేందుకు సహాయపడుతుంది. ప్రారంభంలో మనం ఒకానొక లోతుకు చేరుకొని దానికే అలవాటు పడిపోతాము. కానీ కొంతకాలం తర్వాత ఇంకా లోతుగా వెళ్ళలేనట్లుగా, దాటలేని ఏదో ఒక అవరోధం అక్కడ ఉన్నట్లుగా మనం అక్కడ ఇరుక్కుపోయామని అనుకుంటాము. ఇలా జరిగినప్పుడు మనం ఏమి చేయగలము? ఒక్కొక్కసారి మనకు ధ్యానం చేయాలని అనిపించదు. మనకు చికాకుగా, అవిశ్రాంతంగా, పరధ్యానంగా ఉంటుంది. దీనికి సమాధానం మనం ముందుకు సాగుతూ ఉండడమే. త్వరలోనే ఆ స్థితి మారుతున్నట్లు, ముఖ్యంగా ప్రాణాహుతిని ప్రసారం చేయగలిగిన సమర్థుడైన ఒక ప్రశిక్షకునితో ట్రైనర్ ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు మరింత లోతుగా వెళ్ళగలుగుతున్నారని తెలుసుకుంటారు. కాలక్రమేణా చైతన్య పరిధి మారుతూ ఉంటుందని మనం కనుగొంటాము. ఒక సంవత్సరానికి పూర్వం ఉన్న చైతన్యపు లోతుకు, ఇప్పటి చైతన్య లోతుకు మధ్య గల వ్యత్యాసాన్ని పోల్చి చూడగలమా? ఒకానొక స్థాయిని అధిగమించి ముందుకు వెళ్ళినప్పుడు హఠాత్తుగా మనం మరో ప్రాంతంలో లేదా వాతావరణంలో ఉంటాము. కాబట్టి ప్రారంభంలో మనం కొత్త స్థాయికి చెందిన చైతన్యాన్ని గమనించలేము. దానితో అనుసంధానం కాలేము. అందుకే ధ్యానంలో లోతుగా వెళ్ళినప్పుడు మనం మన ఎరుకను కోల్పోతాము. కొత్తగా చేరిన వ్యక్తి ధ్యానంలో అనుభూతి చెందే లోతుకు, ప్రవీణుడైన అభ్యాసి అనుభూతి చెందే లోతుకు మధ్య తేడా ఉంటుంది. చిన్నపిల్లవాడిని ఒక అడుగు లోతు నీళ్ళలో కూడా మనం పట్టుకోవాలి. కానీ ఈత తెలిసిన వ్యక్తికి 50 కిలోమీటర్ల లోతైన మహాసముద్రంలోనైనా ఎలా మునిగిపోకుండా ఉండాలో తెలుస్తుంది. మనం ధ్యానం కొనసాగిస్తూ ఉన్న కొద్దీ మనం క్రమక్రమంగా వివిధ స్థాయిలకు చెందిన చైతన్యానికి అలవాటు పడతాము. ఎందుకంటే ప్రతి చోట మనం మరో కొత్త లోతుకు చేరుకుంటాము. పైనుండి చూస్తే మనం విలీనమైన ఒక స్థితికి మరో స్థితికి మధ్య తేడా ఏమీ లేనట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రతిసారి ఎరుకను కోల్పోతాము కాబట్టి. కానీ ధ్యానం తర్వాత స్థితిని మనం గమనిస్తే గతంలో మనం అనుభూతి చెందిన తేలికదనం కంటే ఈరోజు మనం అనుభూతి చెందుతున్న తేలికదనం భిన్నంగా ఉంటుంది. చైతన్యం ఎప్పుడూ విస్తరిస్తూనే ఉంటుంది. బాగా ధ్యానం చేయాలంటే చక్కగా విశ్రాంతి తీసుకున్న మనస్సు, హృదయము మీకు ఉండాలి. శారీరక విశ్రాంతి తప్పనిసరి. నిద్రమత్తులో ఉండే మనస్సు, బద్ధకపు శరీరము మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళలేవు. మీరు మేల్కొన్నప్పుడు ధ్యానం చేసేందుకు వీలు లేకుండా మీకు నిద్రమత్తుగా ఉంటే ముందు నడవడానికి కానీ, పరుగుకు కానీ, ఈతకు కానీ వెళ్ళండి. ఆ తర్వాత ధ్యానం చేయండి. కండరాలు పెంచుకోవాలంటే ప్రతిరోజు వ్యాయామశాలకు, జిమ్కు వెళ్ళేందుకు మనం పెద్ద ప్రణాళికలు వేసుకుంటాము. మనలో కొందరు 2-3 రోజులు వెళ్ళి ఆ తర్వాత ఆసక్తి కోల్పోతారు. ఎందుకంటే అది కష్టమైన పని. శరీరం అలసిపోతుంది కాబట్టి. మిగిలిన వారు ఈ విషయాన్ని శ్రద్ధగా తీసుకుని 3 నెలలు, 6 నెలలు లేదా 3 సంవత్సరాల పాటు తీవ్రమైన శిక్షణ తీసుకుని ఫలితాలను చూస్తారు. కొంతకాలానికి కండరాలు తప్పక బలంగా తయారవుతాయి. ధ్యానం కూడా అలాంటిదే. అయితే ధ్యానం చేస్తూ ఉండడం వలన మనలో కలిగే మార్పులు కనిపించని మార్పులు అయినప్పటికీ మనం వాటిని అనుభూతి చెందుతాము. ఆలోచనలను ఏమి చేయాలి? ఎల్లప్పుడూ మనస్సులో మెదిలే ఈ ఆలోచనల తుఫానే మనందరికీ నిరంతరంగా ఎదురయ్యే సమస్య. నా మొదటి మార్గదర్శి బాబూజీ తన సత్యోదయం పుస్తకంలో రాసిన ఈ క్రింది మాటల్లో
ఈ సమస్యను ఎలా తొలగించుకోవాలో స్పష్టమైన మార్గదర్శనాన్ని ఆయన మనకు ఇచ్చారు. సాధారణంగా ధ్యాన సమయంలో తమ మనస్సుల్లో లెక్కలేనన్ని ఆలోచనలు ప్రవేశించి చిందరవందర చేస్తూ ఉంటాయని చాలామంది ఫిర్యాదు చేస్తూ ఉంటారు. తమ మనస్సును ఒక నిశ్చల స్థితికి తీసుకురాలేకపోతే వారు తమ సాధనలో విఫలమైనట్లు అనుకుంటారు. కానీ అది అలా కాదు. మనం ఏకాగ్రతను సాధన చేయడం లేదు, కేవలం ధ్యానం మాత్రమే చేస్తున్నాము. ఆ సమయంలో మన మనస్సులోనికి వచ్చే బయటి భావాలను పట్టించుకోకుండా మనం ధ్యానాన్ని కొనసాగించాలి. మన మనస్సు చైతన్యంగా ఉన్నప్పుడు చేసే కార్యకలాపాల ఫలితంగానే ఈ ఆలోచన ప్రవాహం సంభవిస్తుంది. చేతన మనస్సు ఎప్పుడూ స్థిమితంగా ఉండదు. మనమంతా ఇంకా మన ఉపచేతన మనస్సుతో ధ్యానంలో మునిగే ఉంటాము. కానీ మన చేతన మనస్సు మాత్రం అటు ఇటు తిరుగుతూ లెక్కలేనన్ని ఆలోచనలను రేకెత్తిస్తూ ఉంటుంది. అయితే ఏ విధంగానూ మనం నష్టపోయేది లేదు. కాలక్రమేణా తగినంత సాధన తర్వాత చేతన మనస్సు కూడా తగిన విధంగా మలచబడి ఉపచేతన మనస్సుతో సామరస్యంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ విధంగా సాధించిన ఫలితం లోతుగా వేళ్ళూనుకుని శాశ్వతంగా ఉంటుంది. చివరికి ఆత్మ యొక్క స్వభావమైన ప్రశాంతత ప్రధానమవుతుంది. ఆలోచనలను రాకుండా చూసుకునేందుకు మరో మార్గదర్శన సూచన కూడా ఉంది. మనమంతా ధ్యానంలో మన మనస్సులను ఒక నిశ్చల స్థితికి, ఆలోచనారహిత స్థితికి తీసుకురావాలని కోరుకుంటున్నాము. కానీ రోజులో మిగిలిన 23 గంటలు మనస్సులతో మనం ఏం చేస్తూ ఉన్నాము? మీకై మీరు గమనించి చూడండి. మిగిలిన సమయం అంతా అది అటూ ఇటూ తిరుగుతూ ఉన్నప్పుడు అది ఒక గంట సేపు నిశ్చలంగా, ప్రశాంతంగా ఎలా ఉండగలదు? ధ్యానం చేస్తున్నప్పుడు మీరు అనుభూతి చెందిన స్థితిని మీతో పాటు నింపుకుంటూ రోజంతా ధ్యాన స్థితిలో ఉండడమే మీరు మనస్సును క్రమబద్ధం చేసేందుకు ఏకైక మార్గం. ఎక్కడికి వెళ్ళినా మీరు ఈ క్రింది సూచన కూడా చేయవచ్చు. మీ చుట్టూ ఉన్నవన్నీ దైవ స్మరణలలో లీనమై ఉన్నట్లు అనుకోండి. ముందుగా మీకై మీరు దైవ స్మరణలో లీనమై ఉన్నట్లు అనుభూతి చెందడం ప్రారంభించండి. తద్వారా మీరు బయట దాని ప్రతిధ్వనిని అనుభూతి చెందుతారు. మీకు అసలు ఆలోచనలే ఉండని ఒకానొక సమయం వస్తుందని మీరు గుర్తిస్తారు. మనస్సు నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంటుంది. నెమ్మదిగా, కొద్దిగా అది మరింత మెరుగుపడుతుంది. చివరకు బయట ఉన్నవి కూడా దివ్య స్మరణలో లీనమై ఉన్నట్లు ఉన్నాయని మీరు భావనను సాధన చేస్తే అది మీ మనస్సును కేంద్రీకరిస్తుంది. స్టార్ వార్స్లో యోధా చెప్పినట్లుగా మనం ఈ ముడి పదార్థం కాదు, ప్రకాశవంతమైన జీవులం. మీ చుట్టూ ఉన్న శక్తిని మీరు అనుభూతి చెందాలి. ఇక్కడ మీకు, నాకు, చెట్టుకు, రాయికి, ప్రతి చోట. అవును, చివరికి ఈ భూమికి, ఆ ఓడకు మధ్య ఉన్న శక్తిని మీరు అనుభూతి చెందాలి. ఇది ఒక అద్భుతమైన ప్రయోజనం. మరో ప్రయోజనం కూడా ఉంది. మీరు థియేటర్లో ఉన్నా, షాపింగ్ మాల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా మీరు ఈ సూచన చేసినప్పుడు మీ చుట్టూ ఉన్న మనోభావన, ఫీలింగ్కు ఏమి జరుగుతుందో మీరు ఊహించగలరా? దీనిని ఒక ప్రయోగంలా చేసి చూడండి. మీకు చేయడానికి ఇంకే పని లేనప్పుడు ఈ సూచన చేయండి. మీరు దైవ స్మరణలో లీనమవుతారు. నెమ్మదిగా ఆ విలీనత విస్తరిస్తుంది. అది కేవలం మీ చుట్టే కాదు, వేరే ఎక్కడో ఉంటున్న మీ స్నేహితుని గురించి కూడా మీరు ఆలోచిస్తారు. మీరు అంతటా ప్రకంపనలను పంపుతారు. ఈ మనోభావాన్ని విస్తరించనీయండి. మీకై మీరు విధించుకున్నవి తప్ప వేరే పరిమితులు అంటూ ఏమీ ఉండవు. మీరు మీ చైతన్యాన్ని విస్తరించేలా చేసినప్పుడు ఈ భూమి చాలా చిన్నది అవుతుంది. చివరికి ఈ విశ్వం కూడా చాలా చిన్నది అవుతుంది. ప్రేమతో నిండిన చైతన్యం అవుతుంది. ధ్యానం కూడా ఎల్లప్పుడూ విస్తరించే సాధన. ఈరోజు కొద్దిగా చేస్తే రేపు మరికొంచెం ఎక్కువగా చేయండి. ప్రతిరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు
ధ్యానంలో ప్రావీణ్యతను సంపాదించిన తర్వాత ప్రతిరోజు ఒకే సమయంలో ధ్యానం చేసేందుకు ఒక సమయాన్ని నిర్ణయించుకోండి. మీ ధ్యాన స్థితి ఇతరులలో ప్రతిధ్వనించే సమయం వస్తుంది. మీరు ఇతరులపై ప్రభావాన్ని కలిగిస్తారు. ఒకసారి మీరు ధ్యానంలో మీ మనస్సును క్రమబద్ధం చేసుకున్న తర్వాత మీరు చేయవలసిన పని మీ మనస్సును మిగిలిన సమయంలో క్రమబద్ధం చేసుకోవడం. ఆలోచనలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, కానీ ధ్యానంలో మీలో ఏమి జరుగుతూ ఉందో మీకు పూర్తిగా తెలుస్తుంది. అందుకే అవి అంత స్పష్టంగా తెలుస్తాయి. వేరే సమయాలలో కంటే మీరు ప్రశిక్షకునితో ట్రైనరుతో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆలోచనలు మరింత ఉధృతంగా వస్తూ ఉంటాయి. అవి మంచి ఆలోచనలు అయినప్పుడు తరచుగా మీరు వాటిని ఆనందిస్తారు. అవి అంతకంతకు విస్తరిస్తున్నాయనిపిస్తుంది. కానీ ఆ ఆలోచనలు అంత మంచివి కానప్పుడు, కష్టమైన ఆలోచనలు పైకి వచ్చినప్పుడు, ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయా అని మీరు ఆశ్చర్యపోయి లోలోపలే వాటితో పోరాడుతూ ఉంటారు. మంచివైనా చెడ్డవైనా ఈ ఆలోచనలన్నీ కేవలం మీ ఉపచేతన మనస్సు నుండి తొలగిపోవడం కోసం మాత్రమే బయటకొస్తున్నాయని గుర్తుంచుకోవాలి. తర్వాత అసలు ఆలోచనలను మీరు చాలా అరుదుగా గుర్తు తెచ్చుకోగలుగుతారు. ఎందుకంటే అవి తెలియని చోటు నుండి వస్తాయి, తెలియని చోటికి వెళ్ళిపోతాయి కాబట్టి. అందుకని వాటిని వెళ్ళిపోనివ్వండి. మీరు ధ్యానం చేస్తున్నారన్న విషయాన్ని సున్నితంగా గుర్తు చేసుకోండి చాలు. అలాంటి ఆలోచనలు ఎలా మొట్టమొదటగా మన ఉపచేతన మనస్సులోనికి ప్రవేశించి ఉపచేతనాన్ని తమ స్వగృహంలా చేసుకుంటాయి. ముద్రలు ఎలా ఏర్పడతాయో వాటిని ఎలా తొలగించుకుంటామో వచ్చే అధ్యాయంలో చదివినప్పుడు ఇది మనకు సులువుగా అర్థమవుతుంది.